హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నికీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కంపెనీలో వెల్డింగ్ పనులు జరుగుతూ ఉండగా నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు కంపెనీ మొత్తం వ్యాపించాయని కార్మికులు చెప్తూ ఉన్నారు. కంపెనీలో 15 డ్రమ్ముల్లో కెమికల్స్ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి అని పోలీసులు తెలిపారు. మంటలు అంటుకోగానే కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. 3 కార్మికులు లోపల చిక్కుకుపోవడంతో వారిని రెస్క్యూ చేశారు. నిచ్చెన సాయంతో బయటకు తీసుకొచ్చారు. కార్మికులంతా క్షేమంగానే ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కిరణ్, ఏంటి ఒక వ్యక్తి సాయి చరణ్ అనే వ్యక్తి ఎక్కువగా హెల్ప్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏంటి అప్డేట్స్? సౌజన్య, ప్రస్తుతానికైతే ఇంకా మంటలు ఆర్పుతూనే ఉన్నారు. గడిచిన 4 గంటల నుంచి కూడా ఎక్కడైతే అలాన్ సంబంధించిన హోమియో కంపెనీలో ఇంకా మంటలు అదుపులోకి తీసుకొస్తా ఉన్నారు ఫైర్ సిబ్బంది కూడా. గడిచిన 4 గంటల నుంచి కూడా రెస్క్యూ ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే షాద్ నగర్ లోని నందిగామ ఇది అలన్ హోమియో ఫార్మా కంపెనీ. దాదాపు ఇందులో కార్మికులు, అంటే ఘటన జరిగిన సమయంలో కార్మికులు సుమారు 50 మంది పైగా కార్మికులు లోపల ఉన్నారు. కానీ వారంతా కూడా చాలా సేఫ్ గా కిందికి ల్యాండ్ అయ్యారు. నిచ్చెన సాయం ద్వారా వారందరూ కూడా బయటికి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు 4 ఫైర్ ఇంజన్లు 4 గంటలుగా శ్రమిస్తూనే ఉన్నారు. భారీ స్థాయిలో కూడా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. ఇది భారీ అగ్ని ప్రమాదం. మంటలు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్ని సంబంధించిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది కావచ్చు, అలాగే మేనేజ్మెంట్ సంబంధించిన డిజాస్టర్స్ టీమ్, అలాగే బ్రిగేడ్ నేతృత్వంలో నలువైపుల నుంచి కూడా ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఆర్టీసీ ఎక్కడైతే ఈ షాద్ నగర్ సంబంధించి నందిగామలో అలెన్ హోమియో అనేది హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీది. సుమారు 4 గంటల క్రితం ఇది అగ్నిప్రమాదం సంభవించింది. సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నిచ్చెన సాయం ద్వారా చాలా మందికి హెల్ప్ చేసి అతను చాలా మంది ప్రాణాలు కూడా కాపాడారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఎక్కడైతే నిచ్చెన సాయం ద్వారా కిందికి దిగుతున్న క్రమంలో అతను గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. తమను కాపాడాలంటూ కూడా కార్మికులందరూ ఆర్తనాదాలు చేశారు. కార్మికులను బయటకు తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది నిచ్చెన ద్వారా. అలాగే కంపెనీ నుంచి బయటికి వస్తున్న కార్మికులు కూడా ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా అనేది మాత్రం ఇటు ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. కానీ ఎవరు కూడా లోన కార్మికులు లేరని మాత్రం కన్ఫర్మేషన్ అయింది. ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇది అలెన్ హోమియోకి సంబంధించిన హెర్బల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇంకా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. నలువైపుల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. మంటలను అదుపు చేసేందుకు గడిచిన 4 గంటలుగా 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. మంటలు వేడి తాళలేక చాలా మంది కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పైనుంచి క్రిందికి తమను కాపాడాలంటూ కూడా రావడం జరిగింది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడు. ఇది ఎన్ని గంటలకు జరిగిందన్న, అసలు ఎట్లా ఏం జరిగింది మన ఐడియా ఉందా? నేను చూడలేదన్న. 4 గంటల నుంచి వస్తుంది. 2 గంటల నుంచి నడుస్తుంది. 2 గంటల నుంచి నాన్ స్టాప్ మంటలు అంటుకుంది. 2 గంటల నుంచి కాపాడండి అని నాన్న అక్కడ నుంచి నిచ్చెనేసి కిందికి దించడానికి మస్తు ప్రయత్నం చేసినారు. ఎవరికి కూడా ఏం కాలేదండి. ఏం కాలేదు. ఫైర్ ఇంజన్ సాయంతో మనం మంటలారు. సో మొత్తంగా మనం మంచిగానే సహకరించారండి. ఎన్ని నిమిషాల్లో ఫైర్ ఇంజన్ కానీ పోలీసులు అంతా కూడా ఎంతసేపట్లో వచ్చారు ఇక్కడికి వితిన్ 20 minutes లో వచ్చేసారండి. ఇక్కడ లోకల్ ట్యాంకర్లు కూడా, వాటర్ ట్యాంకర్లు, ట్రాక్టర్లు, మన అవి కూడా అన్ని కూడా లోకల్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగిందండి. సో వాటర్ ట్యాంకర్స్ అలాగే ఫైర్ ఇంజన్ సంబంధించి సహాయం ద్వారా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో 20 నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది, అలాగే ఫైర్ సిబ్బంది, మేనేజ్మెంట్ డిజాస్టర్స్ టీమ్. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తే సౌజన్య, ఎక్కడైతే వెల్డింగ్ చేస్తున్న క్రమంలో వెల్డింగ్ చేస్తున్న నిప్పురవ్వలు కాస్త అవి షీట్స్ పైన పడ్డాయి. కార్బన్ సంబంధించిన ఏదైతే షీట్స్ పైన పడ్డాయి, ఆ షీట్స్ పై నుంచి ఒక్కసారిగా మంటలన్నీ కూడా వ్యాపించిన క్రమంలో ఫస్ట్ ఫ్లోర్ అలాగే ఎక్కడైతే సెకండ్ ఫ్లోర్ ఈ భవనం ఏదైతే ఉందో అంతటా కూడా మంటలు ఉధృతంగా వ్యాపించాయి. అయితే తేరుకొని చూసే లోపే తమల్ని మంటలు చుట్టుముట్టాయి. అలాగే దట్టమైన పొగ వ్యాపించింది. మేమంతా కూడా చాలా ఉక్కిరిబిక్కిరయ్యాము, ఇబ్బందులు పడ్డాము. తమ ప్రాణాలు కాపాడుకొని నిచ్చెన సహాయం ద్వారా కిందికి వచ్చామనేది తోటి కార్మికులు చెప్తున్న సిచ్యువేషన్. అయితే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాయి అనే వ్యక్తి, అతను నిచ్చెన సహాయం ద్వారా అందరినీ కిందికి తీసుకురావడం, వారందరినీ కూడా చాలా సేఫ్ గా బయటకు తీసుకురావడం జరిగింది ఫైర్ సిబ్బంది సహాయంతో. ఒక వ్యక్తి మాత్రం గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. అతన్ని మాత్రం ప్రస్తుతం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. అయితే
మనతో పాటు మాట్లాడేందుకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. సార్, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నారాయణ రెడ్డి గారు, ఎట్లా ఉంది అసలు సిచ్యువేషన్ ఇప్పుడు? ప్రస్తుతం అయితే ఇది ఏలన్ హోమియోపతి అండ్ మనకు హెర్బల్ ప్రోడక్ట్స్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అరౌండ్ 5:30కి అయిందండి. సో ఇప్పటి వరకు చూసే నో క్యాజువాలిటీస్, ఎవ్రీవన్ హ్యాస్ బీన్ రెస్క్యూడ్. అందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఒక వ్యక్తికి చిన్న తల గాయమైంది, హీఈస్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. మిగతాది ఫైర్ అయితే కంటిన్యూస్ గా చేస్తుంది. ఇప్పటికీ మనకు ఒక 4 ఫైర్ టెండర్స్ ఉన్నాయి. ఇంకా ఒక 3 more ఫైర్ టెండర్స్ ఆర్ ఆన్ ద వే, ఇక్కడికి రీచ్ అవుతాయి. ఇంకా అడిషనల్ గా వాటర్ ట్యాంకర్స్ కూడా మనకు ఈ కంపెనీ వాళ్ళు, విలేజెస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ ద నెక్స్ట్ 1 hour 1.5 hour లో ఈ ఫైర్ అంతా కూడా మొత్తం ఎక్స్టింగ్ అవుతుంది. సో పక్కన మనకు ఇండస్ట్రీస్ ఉండేది కూడా మనం అక్కడ ఎక్స్టింగ్విషర్స్, ఈ ఫైర్ టెండర్స్ అంతా పెట్టుకుని వాటిని కూడా మనం సేఫ్ గా చూస్తున్నాము. సో ప్రస్తుతానికైతే ఫైర్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ దే ఆర్ వర్కింగ్. ఇక్కడ లోకల్